హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాం. అందరూ మేము ఉండాలని అనుకుంటున్నామండి. ఈరోజు సండే కదండి, మార్నింగ్ కొంచెం లేట్గా లెగిసాము. లెగిసిన తర్వాత ఏమో పిల్లల్ని అడిగాను, పిల్లలు ఈరోజు సండే కదా, ఈరోజు ఏమి వండాలి టిఫిన్ కింద అని అడిగాను. అడిగితే వాళ్ళు ఏమో మమ్మీ ఈరోజు నాకు పూరి చెయ్యు, సండే కదా చెయ్యి అన్నారు. సర్లే, పిల్లలు అడిగారు కదా, వీక్లీకి వన్సే కదా, కొంచెం మంచిగా తింటారు, అంతా కూడా హడావిడి కదా అనేసి ఇంకా పూరి స్టార్ట్ చేశాను. ముందుగా ఏమో కర్రీ పెడదామని కర్రీ చేసేస్తున్నాను. కర్రీ అయిన తర్వాత ఇంకా చపాతీ పిండి ఏమో ముద్ద కలిపేసి పక్కన పెట్టేసిన తర్వాత ఏమో కర్రీ అయిపోతే ఒక పని అయిపోద్ది కదా అనేసి కర్రీ పొయ్యి మీద పెట్టేసి పిల్లల్ని లేపేసి బ్రషెస్ చేసి స్నానం గట్ట చేసి టీవీ ఆన్ చేశాను. టీవీ చూస్తున్నారు వాళ్ళు టీవీ చూస్తుండగా యువత నేను కర్రీ ఏమో స్టార్ట్ చేస్తాను. కర్రీ ఆల్మోస్ట్ దగ్గరే పడిపోయింది. కర్రీ అయిపోయిన తర్వాత సర్లే పక్కన పెట్టేసి ఇంకా పూరి స్టార్ట్ చేద్దాం అనేసి ఏం చేస్తానంటే కర్రీ పక్కన అవుతుండగా పక్కనే నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టేసి ఇంకా అలా ఉంచాను. సర్లే ఆయిల్ వేడెక్కలోపు మనం ఇతర పూరి చేసి వచ్చు కదా అనేసి ఇంకా ఆయిల్ పెట్టేసి నేనేం పూరి చేద్దామని పక్కనే రెడీ చేస్తున్నాను. ఈ లోపేమో కర్రీ కూడా దగ్గర అయిపోయింది. కర్రీ అయిపోయిన తర్వాత కర్రీ ఆఫ్ చేసి ఇంకా ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇంకా పూరి చేద్దాము కదా అనేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఈ లోపు మా చిన్న అబ్బాయి మా అమ్మ పూరి ఎప్పుడు చేస్తాను, నాకు ఆకలి వేస్తుంది, త్వరగా పెట్టు అని అంటున్నాడు. తను ఆకలి వేస్తుంది అంటాడు. మా వాడు కొంచెం బక్కగా ఉంటాడు. తర్వాత త్వరగా ఆకలి వేస్తుంది పెట్టిన అప్పటికే టైము 9:30 అయిపోయింది. లేట్గా లెగిసాము సండే కదా అని లేట్గా లెగిసి చేసేసరికి 9:30 అయిపోయింది. సర్లే 9:30 అయిపోయింది కదా అని ఇంకా పూరి స్టార్ట్ చేశాను. పూరి అయితే అయిపోయిన తర్వాత మా శ్రీనుబాబుకి పెట్టేశాను. తను డ్యూటీకి వెళ్ళిపోయారు. పిల్లలు కూడా తినేస్తారు. నేను కూడా తిందామని ఇగో ప్లేట్లో పెట్టుకొని ఇంకా తిందామని రెడీ అవుతున్నాను. అయ్యేసరికి ఎలా ఉందని నేను తినేసరికి చాలా బాగా వచ్చింది. కూర మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చింది. పూరి కూడా బాగుంది. పూరి కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ స్టార్ట్ చేశాను. చికెన్ కర్రీ చారు చేసి అన్నం పెట్టేశాను. బిర్యానీ అయితే ఈరోజు చేయలేదు, కొంచెం నీరసంగా ఉందని బిర్యానీ చేయలేదు. పెద్ద అబ్బాయి బిర్యానీ చేయమని కానీ చేయలేదు. చేసిన తర్వాత లంచ్ చేసాక ఒక 1 అవర్ పడుకొని లేచిన తర్వాత రాజమండ్రిలో డీమార్ట్ ఉంటే డీమార్ట్కి వెళ్ళాము. కొంచెం అలాగా ఫేస్ ప్యాక్ ఇంకా లంచ్ చేసాక ఇంకా డీమార్ట్కి వెళ్ళి ఇంకా అన్నీ చూసాను. అన్ని రేట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఇంకా అలాగా చూసా, బ్యూటీకి సంబంధించి అలా చూసి ఇంకా కొన్ని తీసుకున్నాను. అవి ఏం తీసుకున్నాను ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను. ఈలోపు డీమార్ట్ చూస్తున్నాను, అలాగే ఎలా ఉన్నాయి ఏంటని అన్నీ చూస్తున్నాను. మీకు కొత్తగా రాజమండ్రి వచ్చాము, ఇంకా మా హౌస్ పక్కనే ఇంకా డీమార్ట్ ఉంటే ఇంకా అందులోకి వెళ్ళి చూస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. ఇంకా హెవీ దూరం గట్టి ఏమి వెళ్ళలేదు, ఇక్కడే చూసాను. ఓకే, బాయ్.